ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి గాయం కలుగజేసేది, గాయం మాన్పేది దేవుడే. మనకు ఆరోగ్యం ఇచ్చేది, అదేవిధంగా ఈ లోకంలో బలహీనంగా ఉన్నా కూడా దేవుడి చిత్తం లేనిదే ఏమి జరగదండి. మనిషి బ్రతకాలంటే ప్రాణాన్ని ఇచ్చేది కూడా దేవుడే. నీకు ఆరోగ్యం కలుగ చేస్తారు, నీ గాయాలు మాన్పుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాయాలంటే మనకి కంటికి కనబడేటువంటి గాయాల సంగతి మాట్లాడటం లేదు, కానీ మన హృదయానికి అనేకమైన గాయాలు తగులుతుంటాయి. హృదయానికి ఎలా తగులుతూ ఉంటాయంటే నోటి మాటల చేత మనకి గాయాలు తగులుతుంటాయి. అది మనల్ని ఎంతగా బాధిస్తుందంటే, మన గుండె, మన మనసు ఎంత బాధపడుతుందంటే, వీళ్ళ అలాంటి మాటలు మాట్లాడేదని, మాటలు కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయని యేసుక్రీస్తు వారి వాక్యము, దేవుని వాక్యము బైబిల్లో సెలవిస్తుందండి. దేవుడు చెప్తూ ఉన్నాడు, కత్తిపోటు వంటి మాటలు ఈ లోకంలో ఉన్నాయి. అంటే మనం ఆ మాటలు వింటే మనల్ని పొడిచినట్లుగా ఉంటాయి. ఆ మాటలు వింటే మనల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి మాటలుగా ఉంటాయి. అలాంటి క్రూరమైన మాటల నుంచి, అలాంటి క్రూరమైన లోకం దగ్గర నుంచి మన సృష్టికర్త మనల్ని కాపాడాలి, మనల్ని ఆయన సేవలోకి వాడుకోవాలి, ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలోకి మనల్ని కూడా తీసుకొని వెళ్ళాలి అని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడండి. యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు, యేసుక్రీస్తు వారు జీవం కలిగిన దేవుడు. నోటి మాటల చేత మనకి నొప్పి కలుగుతుంది. మనము ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకమంతా పాపంతోనే ఉంది. మనల్ని ఆదరించినట్లే ఉంటారు, కానీ మన గాయం మీద కారం జల్లేటువంటి మనుషులే, మన గాయము ఎక్కువ చేసి వెళ్ళిపోయేటువంటి మనుషులే, కానీ గాయం కట్టే మనుషులు ఉండరండి. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే, గాయం రేపేది దేవుడైనా గాయం కట్టేది కూడా దేవుడే. మనకి గాయం ఎందుకు రేపుతారంటే, మనం నేర్చుకునేదానికి, మనం మార్చుకునేదానికి, మనం ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి, ఆత్మను రక్షించేదానికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేదానికి. కొన్నిసార్లు మనకు గాయాలు రేగుతుంటాయి. ఆ గాయాలను చూసి మనం భయపడకూడదు. నా దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని మనం భయపడకూడదు, కానీ దేవుడు నాకెందుకు ఇది అనుమతించాడు, నేను దీంట్లో ఏమి నేర్చుకోవాలి, నేను ఏమి మార్చుకోవాలి, నాలో ఏ పొరపాట్లు ఉన్నాయి, నాలో ఏమి లోపాలు ఉన్నాయి, నేను ఎలా సరి చేసుకోవాలి, ఎలా దేవుని బిడ్డగా దేవుడికి నా జీవితాన్ని సమర్పించుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలండి. ఆ ఆలోచన ఎప్పుడైతే మన హృదయంలో కావచ్చు మనకి కలుగుతుంటుందో, దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారండి. మనకి పరిశుద్ధమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అంటే మన శరీరంలో మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు కలిగినా కూడా మనం భయపడం, దిగులు పడం. ఏమంటే దేవుడు మనలో ఉన్నాడు. అంటే ఈ శరీరం అనే ఆలయంలో యేసు పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి మనము బాధపడము, దిగులు పడమండి. కాబట్టి ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవిస్తే మనకి మనం ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి అవకాశాలు ఉంటాయి. మనము చిన్న ఓటికి కూడా ఉలికి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కొంచెం అనారోగ్యం వస్తే నా ప్రాణాలు పోతాయేమో, నాకేమైపోతుందో అని మనం ఏదేదేదేదో ఊహించేసుకొని మనము చాలా బాధకు లోనైపోతామండి. మనము ఏమి ఊహించుకోవాల్సిన అవసరంలో, ఏమంటే ఊహకు మించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనము దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఒకవేళ మనం ఊహించినట్లే మనకు అయినా కూడా దేవుడు మనం కన్ను స్థాయి దగ్గరికి వెళ్ళాలా, అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలండి. దేవుడు ఏది చేసినా మంచికే చేస్తాడు, మేలుకే చేస్తాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డకి మంచే చేస్తారు, తమ బిడ్డని హాస్టల్లో వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు? వాళ్ళకేమి డబ్బులు ఎక్కువ హాస్టల్కి ఇవ్వాలని కాదు, కానీ బిడ్డలు దూరంగా ఉన్నారని బాధ ఉన్నా కూడా
ఎందుకు హాస్టల్ వదిలేస్తారంటే అతను దూరంగా చదువుకొని మంచి జీవితం జీవిస్తారని. యేసు క్రీస్తు వారు కూడా కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తే ఏదో దేవుడు సంతోషించడు, మనల్ని ఒక మంచిగా పాత్రగా మలచాలని. కొమ్మరి ఎలాగైతే మట్టి పాత్రను అలా పిసికి కాళ్ళతో తొక్కి దాన్ని ఒక రూపం చేస్తాడో, యేసు క్రీస్తు వారు కూడా మనల్ని మంచి పాత్రగా చేయాలని ఆశపడుతున్నారండి. కాబట్టి మనకు మంచి ఆరోగ్యాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అదేవిధంగా మన గాయాలు ఎవరు మాన్పుతారు? దేవుడే మాన్పుతాడు. మనము ఎవరి మీదన్నా కోపం వస్తే, ఆ మనుషుడు కోపం అంటే ఆ మనుషుడు మనకు అన్యాయం చేసినప్పుడు బాధ కలుగుతుంది. ఆ బాధ కోపం పగగా మారిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని, అయ్యా ఈ పాపి, ఈ మనిషి నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను వీళ్ళని క్షమిస్తున్నాను అని ఎప్పుడైతే మనం క్షమించి ఒప్పేసుకుంటామో, మనము వాళ్ళ గురించి అది మనసులో ఉండదు, దేవుడి దగ్గర చెప్పేస్తామంతా, దేవుడికి సమర్పిస్తామంతా, ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం పీస్ఫుల్గా ఉంటే మన ప్రతి ఒక్క గాయం రేపినటువంటి వారి సంగతి ప్రతి ఒక్కటి దేవుడికి సమర్పించాలండి. మనం మన చేతుల్లో ఏం పెట్టుకోకూడదు, మన మనసుల్లో ఏం పెట్టుకోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మా జీవితం మీకు సమర్పిస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా. మేము దేనికి భయపడకుండా, దేనికి దిగులు పడకుండా, యేసే మా ఆలోచనలు, మా జీవితము అంత పరిశుద్ధపరచమని అడుగుచున్నామయ్యా. గొప్ప దేవ, జీవం కలిగిన దేవ, పరిశుద్ధుడని పరలోకమందున దూతల చేత, ఈ ఆత్మీయ బిడ్డలను మా చేత కొనియాడపరిచిన దేవా, యేసయ్య మాకు మంచి ఆరోగ్యం ఇస్తున్న దేవా, స్తోత్రమయ్యా. యేసయ్య అదే విధంగా గాయపరిచిన మమ్మల్ని గాయం కట్టేటువంటి దేవా, స్తోత్రమయ్యా. శారీరకంగా గాయం తగిలిన, లేదా ఆత్మీయంగా యేసయ్య అది లేకుండా మనసుకు తగిలిన గాయాలు, కత్తిపోటు వంటి మాటలు లాంటి గాయాలు మాకు తగిలినా కూడా అలాంటి బాధనిచ్చి తప్పిస్తున్న దేవా, మీకు స్తోత్రమయ్యా. ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఎవరి జోలికి వెళ్ళకుండానయ్యా యేసయ్య, మనుషులు యుద్ధానికి వస్తారు, లేనిపోని అల్లేస్తారు, అబద్ధాలు నిజాలుగా మారిపోయి అదేవిధంగా అబద్ధాన్ని సృష్టించేసి యేసయ్య ఇతరుల మీద వ్యతిరేకంగా రూపింపబడుచున్న ఆయుధాలు వర్తిల్లకుండా సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మాట తప్పని దేవ, అబద్ధం మాట జాలని దేవ, యేసయ్య మా ఫోకస్ మీ పైన పెట్టే శక్తిని దయచేయండి అయ్యా. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెట్టే శక్తిని దయచేయండి అయ్యా. యేసే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైనా యేసు మీ వైపు చూస్తూ మా జీవితాన్ని కొనసాగించుకుంటే మేము ఉన్నతమైన స్థానంలో ఉంటాం, మంచి జీవితాన్ని జీవించగలుగుతాం. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. ఈ లోకంలో తగిలే నొప్పుల్ని విడిచిపెట్టేసి, ఈ లోకంలో శత్రువుల్ని విడిచిపెట్టేసి, యేసయ్య వాళ్ళని యేసయ్య వదిలిపెట్టేసి వాళ్ళ నుంచి మీ దగ్గర ప్రార్థన చేసి వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకుంటే మిగతాదంతా మీరే అద్భుతంగా చూస్తారు. మీకు స్తోత్రం తెలుస్తున్నానయ్యా. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ ఆరోగ్యంగా దీర్ఘాయుషతో మిమ్మల్ని స్తుతించి గణపరిచే మంచి మనసును దయచేయమని, సాతాను చదువున్న ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు జీవితం నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తరిచినాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్